ఈ నెగిటివ్ పవర్ అనేది నిజానికి ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ఎగ్జిస్టింగ్. కానీ ఎవరైతే ఈ మూఢనమ్మకాలు వీటితో ఉంటారో అక్కడ నెగిటివ్ పవర్ బాగా యాక్ట్ చేస్తుంది. మూఢనమ్మకమే నెగిటివ్ పవర్, నెగిటివ్ థింకింగ్ అంటే అలాంటి వాళ్ళకి అది పనిచేస్తుంది. కాబట్టి ఆ లెవెల్లో ఉండే వాళ్ళకి దిష్టి లేదనడానికి లేదు, దిష్టి లేదనడానికి లేదు. ముఖ్యంగా ఏంటంటే ఒక వ్యక్తి ప్రామినెంట్గా సంఘంలోన ఉన్నాడు అనుకోండి, ఉంటే అందరి దృష్టి దాని మీద పడుతుంది, ఆ వ్యక్తి మీద అందరి దృష్టి పడినప్పుడు అది ఆ ఎనర్జీ ఏంటంటే నెగిటివ్ పడిందంటే నెగిటివ్ కూడా దాని మీద యాక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఒక రాయి ఉందనుకోండి, అంతవరకు అది రాయే ఏంటి, ఆ రాయి ఇదివరకు ఎవరో దాన్ని చెక్కి దేవాలయంగాను ఏదో చేశారు, దేవాలయం పెట్టారు, ఆ దేవాలయం కూడా శిథిలం అయిపోయింది, కొంతకాలం గడిచిపోయింది, మళ్ళీ బయటపడింది. అది ఏంటి మర్చిపెడితే సైనికులే వేశాడని అందరూ అంటున్నారు, ఏదో అక్కడ పెట్టారు. పెట్టిన తర్వాత ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ దాని మీద కాన్సన్ట్రేట్ చేశారు. కాన్సన్ట్రేట్ చేసేసరికి దాని పవర్ పెరిగిపోయింది. మొదటిది రాయే, కానీ అందరి దృష్టి అందరు పాజిటివ్గా పెట్టారు. పాజిటివ్ పెట్టేసరి ఏమైంది, దేవుడు అందరి దృష్టి అక్కడ పడింది ఏంటి. అలాగే అందరి దృష్టి నెగిటివ్గా పడింది. నెగిటివ్ పడేసరికి ఈ నెగిటివ్ పవర్ అంతా దాని మీద పడి వాడికి ఇల్లే పెట్టుంటాయి, వాడి చెడు జరుగుతుంటుంది. సో ఏది తీసివేయలేము దృష్టి అనేది కూడా ఏంటంటే అందులో ముఖ్యంగా ఈ చిన్నపిల్లలకి వాళ్ళకి ఏంటంటే సాయం సమయంలో వాళ్ళకి కొన్ని ఈవిల్ స్పిరిట్స్ తిరుగుతుంటాయి. అవి తిరుగుతున్నప్పుడు సాయం సమయంలో ఈ పిల్లలు అటువైపు ఆడుకోవడానికి వెళ్తే వాళ్ళే భయపడటం అనేది. మొన్న నేను అడగలేదు, మొన్న బయటికి వెళ్ళినప్పుడు ఇదే అన్నారు, తీసుకురావద్దు అంటే ఉంటాయి, వాటి మీద ఎఫెక్ట్ ఉంటుంది. సో అలాంటి దానికి కొన్ని ప్రివెంటివ్ మెజర్స్, ప్రివెంటివ్ దాని ట్రీట్మెంట్ కూడా ఉంటాయి. దిష్టి తీయడం అంటారు చూసారా, దిష్టి తీయడం అనేది మన స్వామీజీ కూడా వారికి తీసేవారు, వారు గసిరేసేవారు. అయినప్పటికీ కూడా ఒక దశలో అలవాటు పడిపోయి దిష్టి తీసారా సరే అది. సో దానికి కూడా అయితే వీటిని టూ మచ్ ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు.